మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభు సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వధువు సంఘంగా క్రీస్తు కొరకై సిద్ధపరచబడుతున్నా మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనం. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చెయ్యి గల్లవాడొకడుండెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద నరునిగా, సర్వోన్నతుడైన దేవుడు క్రీస్తుగా, యేసుగా ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు సేవను చేశారు. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ప్రతిదినం ఆయన సువార్తను ప్రకటిస్తూ, రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్లు వాక్యం చెబుతూ ఉంది. ఆయన గ్రామాల్లో సువార్త ప్రకటించేవారు, పట్టణాల్లో సువార్త ప్రకటించేవారు, సమాజ మందిరాల్లో సువార్తను ప్రకటించారు. ఆయనకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ సమయం అసమయం అనకుండగా ప్రతి సమయమందు ప్రతి సందర్భమందు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళినట్లు ఇక్కడ సంబోధించబడింది. ఈ మాటను పట్టుకుని చాలామంది ఏమంటారంటే యేసు ప్రభుల వారు కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు, ఆయన విశ్రాంతి దినాన్ని ఆరాధనకి వెళ్ళారు అని చెబుతారు. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, విశ్రాంతి దినం అంటే శనివారం. పాత నిబంధనలో యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినాన ఇశ్రాయేలీయులు సమాజ మందిరంగా కూడి దేవుణ్ణి ఆరాధన చేస్తూ దహన బలులు నర్పిస్తూ వారు కొనసాగుతూ ఉండేవారు. మనం ఇక క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు వారు ధర్మశాస్త్రమునకు నెరవేరిపోయి ఉన్నాడు గనుక, క్రీస్తు ప్రభుల వారిలో ధర్మశాస్త్రం నెరవేర్చబడినది గనుక, క్రీస్తు వారి ద్వారా మరింత శ్రేష్టమైన నిరీక్షల్లో మనం ప్రవేశపెట్టబడుతున్నాం గనుక, క్రీస్తు వారు మరణము గెలిచి తిరిగి లేచినటువంటి క్రైస్తవ్యానికి పునాది అయినటువంటి ఆయన పునరుద్ధాన దినమును ఆరాధన దినముగా చేసుకుని ఆది అపోస్తులు ప్రారంభించారు కనుకన ఆ ఆదివారపు ఆరాధనను మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే యేసువారు పునరుద్ధాన విశ్రాంతి దినాన వెళ్ళినట్టుంది కదండి. అలాగే యేసు ప్రభుల వారి శిష్యులు కూడా విశ్రాంతి దినాన ఆరాధనకి వెళ్ళినట్టుంది, సమాజ మందిరానికి వెళ్ళినట్టుంది కదండి అని చాలామంది అంటారు. సమాజ మందిరానికి వాళ్ళు వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే విశ్రాంతి దినాన యూదులైన వారు అందుబాటులో ఉంటారు కనుక, విశ్రాంతి దినాన యూదులైన వారు అందరూ కూడా దొరుకుతారు కనుక, అనేక మంది ఒకే చోట ఒకే సమయంలో ఒకే సందర్భంలో అందుబాటులో ఉంటారు కనుక యేసు ప్రభుల వారి శిష్యులు తప్పనిసరిగా ఆ సమాజ మందిరంలో యేసే క్రీస్తుని
ధర్మశాస్త్రము నెరవేర్పు క్రీస్తుని ప్రకటించడానికి వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులైనటువంటి శిష్యులు, అపోస్తులు లేదా యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులు బోధించినటువంటి బోధనలో ప్రధానమైన అంశం ఏంటయ్యా అంటే యేసే క్రీస్తు. 5వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథములో 5వ అధ్యాయం 42వ వచనములు అంటాడు, ప్రతిదినము దేవాలయములలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచున్నారు. వారు యేసే క్రీస్తుని. యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? యేసు అంటే ఈ భూమి మీద కన్యక గర్భమున పుట్టినటువంటి వారు. క్రీస్తు అంటే ఎవరంటే పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ప్రవచించారు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు అని. క్రీస్తు ద్వారా రాజ్యము స్థాపింపబడుతుంది, ఆయన రాజ్యము శాశ్వతమైనది అని ప్రవక్తలు ప్రవచించారు. అయితే యూదులు ఆ క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. అపోస్తులు అంటున్నారు, మీరు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు ఎవరో కాదు, కన్యమర్య గర్భములో పుట్టినటువంటి యేసే ఆ క్రీస్తు అని చెబుతూ, బోధిస్తూ, ఒప్పిస్తూ, నమ్మింపచేస్తూ, వాక్యాన్ని వివరిస్తూ వారు సమాజ మందిరములో వాక్యాన్ని ప్రకటించేవారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యూదులు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఆ క్రీస్తే యేసు అని చెప్పడానికి యూదులు ఉన్నటువంటి సమాజ మందిరానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులు వెళ్తూ ఉండేవారు. కానీ ఆదిమ సంఘం మాత్రం ఆదివారపు ఆరాధనలో వారు కూడుకున్నట్లుగా, ఆదివారమున రొట్టు విరచడానికి కూడుకున్నట్లుగా, ఆదివారం చందా పోగేయడానికి కూడుకున్నట్లుగా, ఆదివారమున ప్రార్థనకు కూడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో 5 పర్యాయాలు 5 సందర్భాల్లో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమాజ మందిరంలోనికి వెళ్ళేసరికి ఆ సమాజ మందిరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరట వ్యక్తి? ఊచ చెయ్యి కలిగిన వాడు. ఊచ చెయ్యి అంటే ఏంటి? చెయ్యి పనిచేయదు, చెయ్యి ఎండిపోయింది, నరాలు పనిచేయవు, వాడు ఏళ్ళు ముడవలేడు, చాపలేడు, చెయ్యి ముడవలేడు, చెయ్యి చాపలేడు, ఎండిపోయిన చెయ్యి అనమాట. ఏ చెయ్యి ఎండిపోయిందని చెప్తున్నాడు బైబిల్లో స్పష్టంగా రాశాడు. కుడి చెయ్యే ఎండిపోయింది. స్పష్టమైన మాట ఏంటంటే కుడి చెయ్యి ఎండిపోయింది, ఎండినటువంటి కుడి చెయ్యి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కింద 10వ వచనంలో మనం చూస్తే ఆయన వాణ్ణి బాగు చేసినట్లు మనకు కనబడతా ఉంటుంది. 10వ వచనం చూస్తే వారందరి చుట్టూ కలియ చూసి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారిని చెయ్యి చాపు అనగానే ఆ కుడి చెయ్యి కూచ చేయగలిగిన వాడు చెయ్యి చాపాడట. చాపిన వెంటనే ఆ చెయ్యి బాగుపడింది. దేవునికి స్తోత్రం. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. యేసుక్రీస్తు ప్రభువు వారి విశ్రాంతి దినాన్ని పాటించలేదు అని చెప్పడానికి మరొక కారణం ఏంటో తెలుసా? ఆయన మీద యూదులు పెట్టినటువంటి నేరాలలో ఒక ప్రత్యేకమైన నేరం ఏంటంటే యూదులు యేసు ప్రభువును చంపడానికి చూడడానికి గల కారణాలు ఒక కారణం ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని పాటించలేదు. విశ్రాంతి దినాన్ని పాటించట్లేదని ఆయన మీద కక్ష కట్టేశారు. ఈ విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువుల వారు ఆ ఓచ చేయగలిగిన వాడిని బాగు చేశారు. అప్పటి నుంచి వారు యేసుని ఎలా చంపుదామని చూడటం మొదలెట్టారు. మాట్లాడదామైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఇక్కడ పరిశీలన చేస్తే ఇక్కడ ఊచ కుడి చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆ ఊచ కుడి చేయగలిగిన వాడిని యేసు వారు బాగు చేశారు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పమండి, మనలో కూడా చాలామంది ఊచ కుడి చేయగలిగిన వారు ఉన్నారు. చాలామంది అంటారు మీకు ఏమన్నా బుర్రగట్ట పని చేయట్లేదండి, మా అందరి చేతులు బాగానే పని చేస్తారా చూడండి.
అందరి చేతులు బాగున్నాయి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా చెప్పాలి? చూసారా, ఎవరి చేతులు బాగలేదు. చేతులు బాగుంటే చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఒక చెయ్యి ఎత్తిరేటి అంటే కుడి చెయ్యి అన్నానా? బైబిల్లో కుడి చెయ్యి 3 సందర్భాలను కనబడుతూ ఉంటుంది. కుడి చెయ్యి 3 సందర్భాల్లో 3 సాదృశ్యాలు కనబడతాయి. ఆత్మీయ అర్థములో కుడి చెయ్యి ఎండిపోవటం అంటే 3 విధాలుగా ఎండిపోవటం. అందులో మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 23వ చరణం. 73వ కీర్తన 23వ చరణం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేనెప్పుడు నీ సన్నిధిలో ఉన్నాను, నేను నీ సన్నిధిలో ఉండగా నీవు నా కుడి చెయ్యి పట్టుకున్నావు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ కీర్తనకారుడు దేవునితో సహవాసం చేస్తున్నాడు గనుక దేవుడు అతను కుడి చెయ్యిని పట్టుకున్నాడు. ఇక్కడ కుడి చెయ్యి దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవునితో సహవాసానికి సాదృశ్యం. ఒకవేళ ఇప్పుడు మీ చెయ్యి కుడి చెయ్యి ఎండిపోయిందా బాగుందా అని తెలియాలంటే మీరు దేవునితో సహవాసం చేసేవారైతే మీ కుడి చెయ్యి బాగున్నట్టు. అదే మీరు దేవునితో సహవాసం లేకపోతే మీ కుడి చెయ్యి చెప్పట్లేదు బాబా ఎండిపోయినట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ కుడి చెయ్యి బాగుందా లేదా ఎలా తెలుస్తుంది? దేవునితో సహవాసములో ఉన్నారా లేరా? మీకు మంచి మాట చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మనం చక్కగా ఫ్యాన్లు కొనుక్కున్నాం, ఫ్యాన్లు దిగుతున్నాయి, చక్కగా లైటింగ్ ఉంది, లైట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎంత ఖరీదైనా సరే ఆ ఫ్యాన్ అట్టుకొచ్చి అక్కడ తగిలించినట్టనే తిరుగుతుందా? ఎందుకు తిరగదు? దానికి ఏం చేయాలి? కనెక్షన్ ఇవ్వాలి, కరెంటుతో అనుసంధానం చేయాలి. ఆ కరెంటుతో అనుసంధానం చేస్తే ఆ ఫ్యాన్ ఎందుకు తయారు చేయబడిందో ఆ పని చేస్తుంది. అది ప్రయోజనకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అది తయారు చేయబడిన ఉద్దేశం నెరవేరుతుంది. అదే ఆ ఫ్యాన్ ఎంత ఖరీదుదైనా సరే అది పవర్తో కనెక్ట్ అవ్వకపోతే ఆ ఫ్యాన్ ఎంత ఖరీదుదైనా నిరుపయోగంగానే ఉంటుంది. ఈరోజు మనుషుడు నిరుపయోగంగా కాకుండా ప్రయోజనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ భూమి మీద మనుషుడుగా నిన్ను దేవుడు సృష్టించినటువంటి పని నువ్వు చేయాలి అంటే, నువ్వు సమాజానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నిన్ను సృజించినటువంటి దేవునికి నువ్వు అనుసంధానం చేయబడాలి. నువ్వు దేవునితో సహవాసము చేయాలి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆ సహవాసము నిన్ను ఈ సమాజంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా, మహిమకరంగా ఉపయోగపడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం చేయలేకుండా ఉంటే ఈ సమాజంలో నిరుపయోగంగానే ఉంటావు. కొన్న ఫ్యాను కనెక్ట్ చేయకపోతే ఎలాగైతే పడి ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ సహవాసములో ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకవేళ మీరు ఎవరితోనైనా సహవాసం చేయాలనుకున్నారనుకోండి, స్నేహం చేయాలనుకున్నారనుకోండి, ఆ స్నేహం బలపడాలంటే 2 పనులు చేయాలి. ఏంటి చెప్పండి? సహవాసం బలపడాలంటే ఏం చేయాలి? మీ స్నేహం బలపడాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడకపోతే స్నేహం కుదురుతుందా? ఉండదు, స్నేహం ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తాను వినండి. నాకు ఎప్పుడో ఒకప్పుడు నేను నల్లజర్లలో టీవీలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యారు.
పరిచయం అయితే ఆయన నెంబర్ ఇచ్చాడు, నా ఫోన్ నెంబర్ ఆయనకి ఇచ్చాను. చాలా కాలం మాట్లాడుకోలేదు మేము. మాట్లాడకపోతే తర్వాత ఏదో అవసరం వచ్చింది ఆయనకి, నా అవసరం వచ్చింది. నాకు ఫోన్ చేశాడు ఆయన. నాకు ఫోన్ చేస్తే, అయ్యా పాస్టర్ గారు బాగున్నారా? నేనండి రాంబాబునండి పాస్టర్ గారు నేను అన్నాను. నాకు బుర్ర అలగలేదు, పేరు రాసుకున్నాను కానీ ఐడియా రావట్లేదు. ఏ రాంబాబు గారు సార్? నా దగ్గర మీ నెంబర్ ఉంది కానీ మీరు ఎవరో తెలియట్లేదు సార్. ఎవరు సార్ అంటే అప్పుడు ఆయన చెప్పాల్సి వచ్చింది. ఏమని? నల్లజర్లలో మీరు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నేను కలిశాను సార్, అదే పలానా విషయం గురించి మాట్లాడుకున్నాను సార్, అది సార్ అని చెప్పిన తర్వాత అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి, ఓ అయ్యారు పాస్టర్ గారు బాగున్నారా అన్నా. ఎందుకు ఈ తిప్పలన్నీ? మధ్యలో మాట్లాడుకోవట్లేదు కాబట్టి. అప్పుడప్పుడు మాట్లాడుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చెప్పుకుంటూ రావాలి. ఈ మాటలు ఆడుకోవడంలో సహవాసం బలపడుతుంది. అప్పుడప్పుడు మాట్లాడుకోవడంలో స్నేహం బలపడుతుంది, బంధం బలపడుతుంది, బాంధవ్యం బలపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకోసమే బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, చుట్టాలతో అప్పుడప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఫోన్ చేసి మాట్లాడకపోతే ఉన్న బంధం కాస్త అట్టకెక్కుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సహవాసం అనేటువంటిది ప్రాముఖ్యంగా ఉండాలంటే, ఆ సహవాసం బలపడాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూనే ఉండాలా? అవతలోడు చెప్పింది కూడా వినాలా? చెప్పట్లేదు. పాస్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతుండమన్నారు కాబట్టి, హలో బాగున్నావా, ఎలా ఉన్నావు, తిన్నావా, పడుకున్నావా, ఆమేన్ హల్లెలూయా అని పెట్టేస్తారా? హలో ఎలా ఉన్నారంటే అవతలోడు కూడా బాగున్నావు, హలో ఎలా ఉన్నారు అవతలోడు కూడా అంటాడు. అంతేగాని నువ్వు మా పాస్ గారు మాట్లాడమన్నాడు కదా, నువ్వే మాట్లాడేసి పెట్టేస్తే రెండోసారి నీ ఫోన్ ఎత్తాడు ఆయన. ఎత్తడే, నీ ఫోన్ ఎత్తడే, ఈడేదో మాట్లాడి పెట్టేస్తాడు బాబు. నువ్వు మాట్లాడాలి, అవతల వాడు మాట్లాడింది వినాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు వినడానికి ఎంతైతే ఇష్టత చూపిస్తున్నాడో, ఆయన అవతలవాడు మాట్లాడినప్పుడు కూడా నువ్వు వినడానికి అంత ఇష్టం చూపించాలి, అంత శ్రద్ధ చూపించాలి. అప్పుడు ఆ సహవాసము, ఆ బంధము బలపడుతుంది. ఇప్పుడు దేవుడితో సహవాసం చేయడం అంటే, నువ్వు దేవుడితో సహవాసంలో బలపడాలి అంటే దేవునితో నువ్వు రోజు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. రోజు మనం దేవునితో ఏం చేయాలి? మాట్లాడాలి. దావీదు దేవునితో మాట్లాడేవాడు అంట. రోజుకి ఎన్నిసార్లు మాట్లాడేవాడు? 3 సార్లు. దావీదు ఎన్నిసార్లు మాట్లాడేవాడు? ఎన్నిసార్లు మాట్లాడేవాడు? దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవుడితో మాట్లాడటం అంటే మనం ప్రార్థన చేయడమే. మనం మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు మన ఎదుటకు వచ్చి మన మాటలన్నీ, మన ప్రార్థనంతా వింటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనే వరకు కూడా నువ్వు ఎంత మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన వింటూనే ఉంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు మాట్లాడితే నేను మాట్లాడినా అని మాత్రం ఆయన అండి. ఒకవేళ చుట్టాలు అనొచ్చు, ఒక అరగంట మాట్లాడామనుకోండి, నాకు కొంచెం పని ఉంది మళ్ళీ చేస్తానే అనొచ్చు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు ప్రార్థన చేసినా ఆయన వింటానే ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడటం ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ప్రతిరోజు, ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి. నీ సహవాసము దేవునితో బలపడాలి అంటే ప్రార్థన చేసేవాడివై ఉండాలి. రెండవది, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తే, నువ్వు మాట్లాడితే నేను విన్నాను కనుక ఇప్పుడు నా మాట విను అంటాడు. ఇప్పుడు దేవుని మాట వింటమంటే ఎలాగా? ఆయన వాక్యాన్ని గ్రహించటం, ఆయన మాటలు వినటం, ఆయన వాక్యాన్ని చదవటం. దేవునికి స్తోత్రం. అంటే ప్రతిరోజు ప్రతి విశ్వాసి చేయాల్సిన 2 పనులు ఏంటంటే,
దేవునితో మాట్లాడాలి, ఆయన మాట్లాడింది వినాలి. నీ కూరగాయల లిస్ట్ అంతా, నీ ప్రార్థన అంతా ఆయన దగ్గర పెట్టేసి ఇంకా ఆయన మాట్లాడింది వినకపోతే కుదరదు. నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడేది వినాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా అయితే నీ ప్రార్థన వింటున్నాడో, ఆయన నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన వాక్యము కూడా అంత శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి. వాక్యం చదవటం అంటే ఏదో ఒక అంశం చదవటం కాదు, ఏదో ఒక మాట చదవడం కాదు. ప్రతిరోజు ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ప్రభుతో మాట్లాడాలి, ప్రభువు మాట్లాడింది వినాలి. అలా వినటం వల్ల, అలా మాట్లాడడం వల్ల ప్రతి విశ్వాసి దేవుడితో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాడు, దేవుడితో మంచి సత్సంబంధాన్ని కలిగి ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగట? ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుందట? సమాధానం కలుగుతుంది. ఈరోజు మన కుటుంబాల్లో సమాధానం లేకపోవటానికి, మన కుటుంబాల్లో ఆనందం లేకపోవటానికి, మన కుటుంబాల్లో నెమ్మది లేకపోవటానికి, మన బ్రతుకుల్లో సంతోషం లేకపోవడానికి, మన బ్రతుకుల్లో ఆనందం లేకపోవడానికి, మన బ్రతుకులు మనకి సంతోష కారణంగా లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఆయనతో సమాధానంగా లేవు, ఆయనతో మనం సహవాసములో లేవు. దేవుడితో సహవాసం చేస్తే, దేవుడితో సహవాసములో ఉంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో ఆయనతో సహవాసం చేసే వారి జీవితాల్లో సమాధానం కలుగుతుందట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదేమో, సంతోషం లేదేమో. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే, ఈరోజు నువ్వు దేవునితో సహవాసం ఉండడానికి ఇష్టపడితే, ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడడానికి, దేవుడు మాట్లాడింది వినడానికి నువ్వు ఇష్టపడితే, నీ జీవితంలో దేవుడు సంపూర్ణమైన సమాధానం ఇచ్చునుగాక. నీ కుటుంబంలో తన మేలులతో నింపునుగాక, తన కృపచేత నిన్ను బలపరుచునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నోవహు దేవునితో సహవాసం చేశాడు గనుక తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము తన కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చుకోగలిగాడు. దావీదు దేవునితో సహవాసం చేశాడు. ఆ దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క గొర్రెల కాపరి నుండి రాజ్యపు అధికారిగా, రాజుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానియేలు దేవునితో సహవాసం చేశాడు గనుక అమ్మివేయబడినటువంటి లేక చెరగొనబడిన స్థితిలో నుంచి, పట్టువేయబడినటువంటి స్థితిలో నుంచి, ఖైదీగా వెళ్ళినటువంటి స్థితిలో నుంచి, ఏ దేశంలో అయితే ఖైదీగా వెళ్ళాడో ఆ దేశంలోనే ప్రధానమంత్రిగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవునితో సహవాసం చేస్తే మన పరిస్థితులు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి, మన జీవితం మార్చబడుతుంది, మన ఆరోగ్యం మార్చబడుతుంది, మన ఆలోచనలు మార్చబడతాయి, మన కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది, మన కుటుంబంలో సమాధానం మనం పొందుకుంటాం, మన కుటుంబంలో నెమ్మది మనం పొందుకుంటాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ కోచ కుడి చేయగలిగిన వాడు ఉన్నాడట. వాడి కుడి చెయ్యి ఎండిపోయింది అనగా దేవునితో సహవాసంలో వాడు ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఒకవేళ దేవునితో సహవాసం తెగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు దేవునితో సహవాసం తిరిగి దేవుడు పునరుద్ధరింప చేయునుగాక. నీకు దేవుడు తనతో సహవాసపరుచుకునుగాక. మనం పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని తిరిగి పొందుకుందుముగాక. హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కుడి చెయ్యి దేనికి సాదృశ్యమో మన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది
నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. దేవునికి స్తోత్రం. రెండవది, కుడి చెయ్యి దేనికి సాదృశ్యమయ్యా అంటే ధర్మకార్యాలకు సాదృశ్యం. ధర్మకార్యాలకు సాదృశ్యం. ధర్మకార్యం అంటే ఏంటి? ధర్మము అంటే సహాయం చేయటం. ధర్మం అంటే ఆపదలో ఉన్న వారికి సహకరించటం, కష్టాల్లో ఉన్న వారికి తోడుగుండటం. వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ధర్మం చేయాలి అంటాడు. నీ ధర్మం ఎలా ఉండాలి? కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే కుడి చెయ్యి ధర్మము చేసేది అయి ఉండాలి. కొంతమంది ధర్మమూర్తులు ఉంటారు, చాలా ధర్మం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత ధర్మం చేస్తారంటే ఈ చేతి కట్టుకున్న ఎంటుకులు, దాన్ని ఏమంటారు, మెతుకులు. ఆ మెతుకులు ఎదిరితే పిల్లి ఎక్కడ తినేద్దని కదా, ఆ మెతుకులు కూడా తినేతారు. ఎంత ధర్మమూర్తులో. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఆకలి తలమడించే వాళ్ళు చుట్టూ ఉన్న వీడొక్కడ వండుకుని తినేతాడు. దేవునికి స్తోత్రం. ఆకలేస్తుంది, అమ్మా అన్నం పెట్టని అడిగితే ఇంటి నిండా భోజనం పెట్టుకుని, ఇంటి నిండా సమృద్ధిని పెట్టుకుని, ఇంట్లో ఏమీ లేదమ్మా అలా బయటికి వెళ్ళరా పక్కెళ్ళరా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నీవు ధర్మము చేయాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం 31 నుంచి మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక చక్కటి ఉపమానం చెబుతున్నాడు. ఆయన ఆయన సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని వేరు చేసినట్లుగా మనుష్య కుమారుడు మనుషుల్నిలో నుండి వేరు చేస్తాడు. తన వైపు కుడివైపున గొర్రెలను ఎడవైపు మేకల్ని నిలబెడతాడు. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టారు, దప్పగన్నాను, నీళ్ళు ఇచ్చారు, పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, రోగిన ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇలా అంటారట, ప్రభువా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు దుఃఖంతో ఉన్నావు, నువ్వెప్పుడు రోగంతో ఉన్నావు, నువ్వెప్పుడు బాధల్లో ఉన్నావు, నువ్వెప్పుడు శ్రమంలో ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు అంటే అప్పుడు ప్రభువారు చెప్తారట 40వ వచనం, రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎలాగట? మిక్కిలి అల్పులైన సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనుక నాకు చేసినట్లే. అంటే ఈరోజు మనం ఎవరికి దానం చేసినా, ఎవరికి దాన ధర్మాలు చేసినా, ఎవరికి ఆకలికి పెట్టినా, ఎవరికి వస్త్రాలు ఇచ్చినా, ఎవడు దీనుడుగా ఉండి దరిద్రతలో ఉండి మనం సహాయం చేసినా అవన్నీ కూడా ఎవరికి చెందుతున్నాయి? దేవునికి చెందుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కుడి చేతి పక్కన ఉన్న వారిని అంటారట, నేను ఆకలితో ఉంటే అన్నం పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవుడిగా ఉన్నటువంటి క్రైస్తవుని యొక్క ప్రధానమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే భక్తిని కలిగి ఉండడం మాత్రమే కాదు, భక్తి చేయడమే కాదు, భక్తి అంటేనే ఏంటో తెలుసా? దరిద్రతలో ఉన్న వారికి సహాయము చేయటం. మనం ఎవరికి సహాయం చేస్తాం? ఎవడైతే మనకు తిరిగి పెడతాడో వాడికే సహాయం చేస్తాం. ఎవడు మనకు తిరిగి ఇస్తాడో వాడికి సహాయం చేస్తాం. మనం చికెన్ వండుకున్నప్పుడు ఎవరికి ఎడతాం? మనకు మటన్ రేపు మటన్ వండుకుంటే మనకి ఎట్టువాడికి ఎడతాం. కొంతమంది ఉంటారు ఇంట్లో ఉన్న అత్తగారికి ఎట్టరు, ఈ బయటోడికి పెడతారు. దేవుడికి ఇస్తాం కదండి. దాన ధర్మాలు చేసే గుణం ఉండాలి. నువ్వు తినే దానిలో, నువ్వు వండుకున్న దాంట్లో, నువ్వు కలిగి ఉన్న దాంట్లో
కొంత ఖచ్చితంగా దరిద్రులను పోషించడానికి ఉపయోగించాలి. అందుకే ప్రభువారు అంటాడు, ఒకవేళ నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటాయి, 2 దుప్పలు ఉంటాయి, దుప్పలు లేనివాడికి ఒకటి ఇచ్చే. నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటాయి, వస్త్రం లేనివాడికి ఒకటి ఇచ్చే అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఉన్నాయన్నీ మనకే కావాలి, బిరుగు నిండా ఉన్నా కానీ ఇంకా సరిపోవు మనకి. నీ వస్త్రాలు లేని వాడికి ఇవ్వగలగాల. బైబిల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో ఒక 3 రూపాయలు బీదలై. ఆ విషయం తెలుసా మీకు? ఎలాగా? 100 రూపాయలు మీరు సంపాదించారనుకోండి, 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి? మొట్టమొదటి 10 రూపాయలు దశమ భాగం తీయాలి. ఇది దేవుని సొమ్ము, ఇది నేను చెప్పేది కాదు. మొట్టమొదటి 10 దేవునికి ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. అప్పుడు రెండో 10 ఏం చేయాలి? మందిరానికి ఇవ్వాలి. అప్పుడు మూడో దశమ భాగం అంటే 3.5 లేకపోతే 4 రూపాయలు లేకపోతే 3 రూపాయలు అనుకుందాం. మూడో దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? బీదలకు ఇవ్వాలి. అప్పుడు 20 రూపాయలు ఏం చేయాలి? సేవ్ చేయాలి. దేవునికి ఇస్తాం. ఈ పై అన్నీ అక్కర్లేదు కానీ ఇది కావాలి మనకి. ఈ క్రమాన్ని, ఈ డబ్బులు ఇలా ఖర్చు పెట్టాలని ప్రభువే చెప్పాడు. ప్రభువే క్రమాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? డబ్బులన్నీ ఇలా ఖర్చు పెట్టితే ఇంకా మాకేం మిగులుతుందండి? ప్రభు అంటాడు, అలా మిగిలిన దాంట్లోనే ఇంకా నీకు మిగిలినట్టు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటాడు, అయ్యా వారు దశమ భాగం ఇస్తున్నప్పటి నుంచి మేము సమృద్ధిగా తినను, ఇంకా చాలా మిగిలిపోతుందంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారు సమృద్ధిగా తిన్న తర్వాత ఇంకా మిగిలిపోతుందంట. నువ్వు ఎప్పుడైతే దేవుని క్రమాన్ని పాటిస్తావో, దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని మనం పాటిస్తామో, దేవుని క్రమాన్ని మనం అనుసరిస్తామో, అప్పుడు తప్పనిసరిగా ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చుతాడు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానాలు నెరవేరాలంటే ఒట్టిగా నెరవేరవు. ఆయన చెప్పిన మాట వినాలి. మన జీవితంలో రుణాలు తీర్చబడాలన్నా, బాధలు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా ఆయన మాటకు లోబడాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బీదలకు సహకరించాలి, కష్టంలో ఉన్న వారికి సహకరించాలి. నీ సంఘం అందులో బైబిల్లో చూడండి, గలతీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుతా. అక్కడ అంటాడు, మనం మేలు చేయటం యందు విసుగక ఉందమో, మనం అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడేలను మేలు చేయుదము. దేవునికి స్తోత్రం. అందరి ఎడల మేలు చేయాలట. మరి విశేషంగా ఎవరికి మేలు చేయాలి? విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయాలి. విశ్వాస గృహంలో అన్నవారంటే సంఘములో ఉన్నవారికి. దేవునికి స్తోత్రం. అంటే సంఘములో ఎవరైనా బలహీనులుగా ఉంటే, ఎవరైనా కష్టములో ఉంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సంఘం అంతా కూడా ఏం చేయాలి? వారికి సహాయము, వారిని చేదోడుగా ఉండి లేవనెత్తాలి. వారి అవసరతలు ఉంటే అవసరాలు తీర్చాలి. వారు ఆకలితో ఉంటే భోజనం పెట్టాలి. వారు వస్త్రహీనులుగా ఉంటే వస్త్రాలు ఇవ్వాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే భారత క్రైస్తవ మిషనరీలు, భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలు అందరూ కూడా భారతదేశంలో విస్తృతమైనటువంటి సేవ చేశారు. ఏ సేవ చేశారు తెలుసా? వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడమే కాదు, అనేక మంది బీదవారికి సహాయం చేశారు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేశారు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేశారు, రోగాలతో ఉన్న వారికి సహాయం చేశారు, రోగాలతో ఉన్న వారికి హాస్పిటల్ కట్టారు, చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించారు, బాధలు ఉన్న వారికి బాధలు పంచుకున్నారు. దేవునికి స్తోత్రం. భారతదేశంలో ఇంత విస్తృతమైనటువంటి సేవ జరగడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాట వాళ్ళు విన్నారు కనుక దేవుని యొక్క రాజ్యము భారతదేశంలో విస్తృతించబడింది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో చక్కటి మాట ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
27వ వచనంలో మనం చూడండి. యాకోబు రాసిన యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. దేవునికి స్తోత్రం. నువ్వు భక్తి ఉంది, నాకు భక్తి ఉంది అని చెప్పుకోవడం కాదు. ఏం చేయాలంట? దరిద్రులను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించాలి. పరామర్శించడం అంటే అర్థం ఏంటి? పలకరించడమా? దాని అర్థం అదే కదండి. బాగున్నావా అని అడగటమా? అలాగ అడగమంటే రోజు అడిగేస్తాం మనం. దేవునికి స్తోత్రం. పరామర్శించడం అంటే మాట్లాడటమే కాదు, వారి అవసరతలో నీ సహాయాన్ని అందించాలి. దేవునికి స్తోత్రం. అందుకోసం మన సంఘంలో నుంచి ప్రతీ నెల ఇంచుమించు 19 కుటుంబాలకు మనం కిరాణా సహాయాన్ని చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిలో నుంచి కొంత సొమ్ము బీదలకు వెళ్తుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. దేవునికి స్తోత్రం. ఎలాగట? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిస్తాడట. నువ్వు దరిద్రులకు సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్టు? దేవునికి అప్పించినట్టు. అంటే మన దేవుడు ఎంత గొప్పలు చేశాడండి. అంటే ఇప్పుడు బీదలు సహకరిస్తే మనం దేవునికే అప్పిచ్చినట్లు. అప్పివ్వడం అంటే ఏంటి? మళ్ళీ తీసుకునేది. అంటే నువ్వు బీదలకు సహాయం చేస్తే ఎవరు సహాయం చేస్తారు నీకు? దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పు ఎవరు తీరుస్తారు నీ దగ్గర? ఇది దేవుడే తీరుస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధర్మ కార్యాలు చేస్తున్నామా? ఆపదలో ఉన్న వారికి సహకరిస్తున్నామా? ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నామా? ఒంటరిగా ఉన్న వారికి సహకరిస్తున్నామా? మన ధర్మ కార్యాలు ఎంతవరకు ఉన్నాయి? కొర్నేలి అనేటువంటి వాడు మనకు కనబడతాడు అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో. అక్కడ చూడండి, 10వ అధ్యాయంలో చూద్దాం. నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. దేవునికి స్తోత్రం చెబుదాం. అతను చేసినటువంటి ధర్మ కార్యాలట దేవుని దగ్గరికి చేరాయట. అప్పుడు దేవుని దగ్గర చేరి దేవుడు ఏం చేశాడు? ఒక దూతను కొర్నేలి యొద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొర్నేలి దగ్గర దూత పంపబడ్డాడు. కారణం ఏంటంటే కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యాలు దేవుని సంతకు చేరాయి. ఈరోజు నేను అంటాను, నువ్వు ధర్మ కార్యాలు చేయడం మొదలు పెడితే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరికి సహాయం చేయాలి? బీదలు అంటే ఎవరు? ఎవరైతే నీకు మరలా తిరిగి సహాయం చేయలేని స్థితిలో ఉంటారో వాళ్ళు బీదలు. నీకు తిరిగి సహాయం చేయలేని స్థితిలో ఉన్న వారికి నువ్వు సహాయం చేయాలి. నీ సమృద్ధిలో నుంచి కొంత వారికి ఇవ్వాలి. నీ సమృద్ధిలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రభువు చెప్పిన మార్గం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన కుడి చేయి పని చేస్తుందా? ఎండిపోయిందా? నా కుడి చేయి పని చేస్తుంది అన్నవారు దేవునికి స్తోత్రం. అంటే మీరు ఏం చేస్తున్నారో అర్థం. 2 పనులు చెప్పాను. కుడి చేయి పని చేసే పనులు. ఒకటి దేవునితో సహవాసం, రెండవది బీదలను కనికరించడం, ధర్మ కార్యాలు చేయటం. ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను తొందరగా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చివరి మాట మనం చదువుదాం చూడండి. తమతో పాలువారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. తమతో పాలువారమని
పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా పౌలు గారిని, బర్నబాను వారిలో చేర్చుకున్నారట. మీరు కూడా మాతోటి వారే, మనందరం ఒకటే సహవాసము, మనందరం ఒకటే కుటుంబము, మనందరం ఒకటే క్రీస్తు బిడ్డలము, మనందరం క్రీస్తు పరిచారకులము అని చెప్పి ఆ పేతురు, యోహాను, యాకోబు వారందరూ కూడా వాళ్ళు ఏం చేశారట, బర్నబాకి, పౌలుకి కుడి చెయ్యి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే కుడి చెయ్యి ఇచ్చారంటే వారితో వారిని సమకూర్చుకున్నారు, వారి సహవాసములు వారిని చేర్చుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే మూడవది, మన కుడి చెయ్యి పని చేయడం అంటే మన తోటి వారితో సహవాసములో ఉండటం, తోటి విశ్వాసితో సహవాసముతో ఉండటం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాగండి? తోటి విశ్వాసితో ఎలా ఉండాలి? సహవాసముతో ఉండటం, తోటి విశ్వాసితో ప్రేమగా ఉండటం, తోటి విశ్వాసితో స్నేహ బంధాన్ని కలిగి ఉండటం, తోటి విశ్వాసితో దేవుని యొక్క ప్రేమను పంచుకోవడం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సహవాసం ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఓ మాట చెప్పరా, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. కొంతమంది మొదట ఆదివారం భోజనాలకి ప్రార్థన అయిపోగానే ప్రార్థన చేయించుకుని పరుగు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు రా అంటే, ఇలా వాళ్ళు ఉండరు కాబట్టి నేను తిన్నాం. ఈరోజు మా తోడుకోళ్ళు ఉండేది కాబట్టి నేను తిన్నాం. ఎవరైనా పలహారం తెచ్చారనుకోండి, కొంతమంది తినరు. కారణం ఏంటి? వాళ్ళకి పడదు, వాళ్ళకి పడదు కాబట్టి అది పలహారం తెస్తే నేను తింటమేంటి అని తినకుండా వెళ్ళిపోతారు. లేరంటారు ఇలాంటి వాళ్ళు. ఎందుకు లేరంటే బాబు, దేవునికి స్తోత్రం. మన సంఘంలో కాదు, ప్రతి సంఘంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రతి చోట కనబడతారు ఇలాంటి వాళ్ళు. సహవాసం అంటే ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండటం. మనందరం ఒక్కటే. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ఒక్కటే. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, ఎలాగనగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసము పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనందరం కూడా దేవుని యొక్క శరీరములో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అన్నమాట. క్రీస్తు సంఘము అంటే క్రీస్తు శరీరం అని అర్థం. శరీరములో ఉన్నటువంటి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. నా మాట అర్థమవుతున్నాయి మీకు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మీ అందరికి వాక్యం చెప్తున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. నేను వాక్యం చెబుతున్నానంటే ఏది ఎక్కువ పని చేద్దే? నోటి పని కోసం ఇక్కడ నిలబడ్డాను మాట్లాడడానికి. నువ్వు నోటి పని కోసం నిలబడ్డావు కాబట్టి నోరే పని చేయాలి. నేను పని చేయను అని చెయ్యి అందనుకోండి, మౌతట్టుగా అన్నావు అనుకోండి, అట్టుకోనా అందనుకోండి, నేను అట్టుకోనా అని చెయ్యి చేస్తుంది అనుకోండి, అప్పుడు నేను మాట్లాడగలనా? దేవునికి స్తోత్రం. అంటే నోరు చేయాల్సిన పని వచ్చినప్పుడు అవసరమైతే చేతులు కూడా పని చేయాలి. శరీరంలో ఉన్న ప్రతి అవయవము నేను చేయాలనుకున్న పనికి ఏకీభవిస్తున్నాయి కనుక అక్కడ పని సరిగా జరుగుతుంది, అక్కడ ఉద్దేశము సఫలమవుతుంది. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. నేను కళ్ళజోడు పెట్టుకుంటాను. మనం కళ్ళజోడు పెట్టుకున్నాను కదా చాలామంది. కళ్ళజోడు ఎవరి కోసం అండి? కళ్ళు కోసం. మరి కళ్ళజోడు ఎవరు మోతారండి? చెవులు మోతాయా? చెవులును ముక్కు పని చేస్తాయి. ఈ కళ్ళు కోసం ఈ ముక్కు పని చేయాలి, చెవులు పని చేయాలి. కళ్ళజోడు నీది, నువ్వు పని చేసుకో అన్నాయి అనుకోండి, చెవులుని ముక్కుని ఏం పగులుద్ది? ముక్కు పగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. అంతే కదండి. వీడికి సరిగ్గా కాలు కనబడక ఏ గొప్ప తగిలింది అనుకోండి, ఏది పగులుతుంది? ముందు ముక్కే పగులుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక శరీరంలో
ఒక అవయవానికి అవసరమైతే మరొక అవయవము పని చేయాలి. శరీరంలో ఉన్న అవయవాలని ఒకటికి ఒకటి కలుపుకొని, చేతులు కలుపుకొని, ఆలోచన కలుపుకొని పని చేయటం వల్ల ఆ శరీరం యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. ఆ శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు తిన్నది నేనెందుకు అరగొట్టాలని నీకు జీర్ణాశయం అందనుకోండి, నోరు ఏది పడితే తినేస్తుందే, నేను ఎందుకు అరగొట్టాలి అని జీర్ణాశయం అనుకుంది అనుకోండి, ఏమవుద్ది? చచ్చి ఊరుకుంటాం మనం కదండి. ఇదేం తిన్నా పాపం, ఇదేం చేస్తుంటా జీర్ణాశయం, సర్లే నువ్వు ఏదోటి తిను, నేను దాన్ని అరగొడతా ఉంటానని దాని పని చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవం మరొక అవయవానికి చేదోడుగా వాదోడుగా ఉన్నట్టుగా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా మరొక విశ్వాసితో చేతులు కలపాలి. దేవునికి స్తోత్రం. మరొక విశ్వాసితో ప్రేమను పంచాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రేమను కలిగి ఉండడం అంటే సహించాలి. సహించాలి అంటే ఒకరినొకడు ఏం చేయాలి? సహనాన్ని కలిగి ఉండాలి. సంఘములో సహనాన్ని కలిగి ఉండాలి. సంఘములో ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకరినొకరు గనులుగా ఎంచుకోమని వాక్యం చెబుతుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒకరినొకరు గనులుగా ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకరు గొప్ప వాళ్ళుగా ఎంచుకోవాలి. అందరూ సంఘములు ఏకభావం కలిగి ఏక మనస్సు కలిగిన వారై ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవుని యొక్క ఉద్దేశము సంఘములో జరుగుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి కార్యం వాళ్ళు చేయాలి, ఎవరి ఉద్దేశాలు వారు నెరవేర్చాలి. ఎవరు కలిగి చేయగలిగిన పని వారు చేయగలిగితే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయించాలి, వంటలు వండేవాళ్ళు వంటలు చేయాలి. ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పనిలో నిమగ్నమై నువ్వు పని చేయగలిగితే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ దేవుని యొక్క పనిలో ఉండగలిగితే దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉందాం. ఈరోజు సంఘములో ఉన్న తోటి విశ్వాసతో నువ్వు సహవాసములో ఉన్నావా? తోటి విశ్వాసతో ప్రేమతో ఉన్నావా? తోటి విశ్వాసిని ప్రేమతో క్షమించగలుగుతున్నావా? తోటి విశ్వాసితో సహవాసములో ఉన్నావా? లేదా దెబ్బలాడుకుంటూ ఉన్నావా? అపోస్తలుడు పౌలు సార్ అంటాడు, మీరు ఒకరినొకరు దెబ్బలాడుకుంటున్నారు, సహోదరులు ఒకరినొకరు పోట్లాడుకుంటున్నారు. ఎక్కడ పోట్లాడుకుంటున్నారు? అన్యుల ఎదుట పోట్లాడుకుంటున్నారట. అన్యుల ఎదుట ఎవరు దెబ్బలాడుకుంటున్నారు? అన్నదమ్ములే, ఒకే రక్తంలో కడగబడిన వారు, ఒకే సంఘానికి చెందిన వారు బయట దెబ్బలాడుకుంటున్నారు. సంఘంలోకి వచ్చేమో మేమందరం ఒకటే సంఘం అన్నాం, మనది ఒకే రక్తంలో తాగుతున్నాం, ఒకే శరీరంలో తింటున్నాం, ఒకే పాత్రలో భోజనం చేస్తున్నాం, ఒకే మందిరంలో ఉన్నాం, ఒకే రక్తంలో కడగబడ్డాం. మనందరి తండ్రి ఒక్కడే, మనందరి బాప్తిసం ఒకటే, మనందరి విశ్వాసము ఒక్కటే, మనందరము కూడా ఏక భావము కలిగిన వారమై నివసించుదుముగాక. హల్లెలూయా. ఒకరినొకరు సహనం కలిగి ఒకరినొకరు ప్రేమ కలిగి మనము జీవించుదుముగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కుడి చెయ్యి ఎండిపోయిందేమో అంటే, కుడి చెయ్యి ఎండిపోయిందంటే తోటి విశ్వాసితో సరైన సహవాసము లేదేమో, సరైన సహవాసం లేకుండా బ్రతుకుతున్నావేమో. ఈరోజు ఎండిపోయిన చేతిని దేవుడు బాగు చేయునుగాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో చక్కటి మాట అంటాడు పౌలుగా, ప్రతిరోజు వాక్యం విన్నప్పుడల్లా, మందిరానికి వచ్చినప్పుడల్లా ఒకరినొకరు కౌగులించుకుని పవిత్రమైన మెతి పెట్టుకోవాలట. దేవునికి స్తోత్రం. కౌలించుకోని అవసరం లేదు, చెయ్యించుకోవడానికి బాధ మనకి.
పౌలు గారు ఏమంటాడు? ఏకంగా ముద్దే పెట్టుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందండి ఈ ముద్దు? ప్రేమ కలిగి ఉన్నప్పుడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. సంఘములో ఇలాంటి ప్రేమ అవసరం, సంఘంలో ఇలాంటి సహవాసం అవసరం. సంఘంలో ఉన్న వారందరూ కూడా ఇలాంటి ప్రేమ కలిగి, సహనం కలిగి, ఓర్పు కలిగి, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరి భారాలు ఒకరు పంచుకుంటూ సంఘంలో కొనసాగితే, విశ్వాసంలో కొనసాగితే ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు సహవాసం అని నీ కుడి చెయ్యి ఎండిపోయిందేమో, ఆ సహవాసములో నీవు తిరిగి పునరుజ్జీవింపబడుదువుగాక. కుడి చెయ్యి 3 కారణాలు చూపించారు, 3 అర్థాలు చూపించారు. కుడి చెయ్యి, ఒకటి దేవునితో సహవాసం చేయాలి, రెండవది ధర్మ కార్యాలు చేయాలి, మూడవది సహోదరులతో సహవాసములో ఉండాలి. ఆ సహవాసాన్ని పాడు చేయడానికి ఎలాంటి కారణం వచ్చినా క్రీస్తు మనలను క్షమించినట్లుగా మన విశ్వాసులను తోటి వారిని క్షమించి సహవాసములో కొనసాగాలి. అలాంటి గొప్ప జీవితాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించి తన మహిమలో బలపరచునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన కుడి చెయ్యి ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నామేమో, అంటే దేవునితో సహవాసంలో మనం ఎండిపోయిన వారిగా ఉన్నామేమో, దేవునితో సహవాసం లేని వారిగా మనం ఉన్నామేమో, సహవాసాన్ని పోగొట్టుకున్నామేమో, ప్రార్థన పోయిందేమో, భక్తి పోయిందేమో, ప్రార్థన చేయడం మర్చిపోయేవేమో, బైబిల్ చదవటం మానేసేవేమో, దేవునితో మాట్లాడడం మానేసేడేమో, నువ్వు దేవునితో మాట్లాడడం మానేసేవేమో. ఒక నిమిషం హృదయాలు తెరిద్దాం. నీ కుటుంబంలో సమాధానం కావాలన్నా, నీ కుటుంబంలో ఆనందం కావాలన్నా, నీ కుటుంబంలో ఆరోగ్యం కావాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది కావాలన్నా నువ్వు దేవునితో సహవాసం చేయాలా, నువ్వు దేవునితో మాట్లాడాలా, దేవుడు నీతో మాట్లాడాలా. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడడానికి, దేవుడు నీతో మాట్లాడడానికి తీర్మానం తీసుకో. ప్రభువా, నేను నీతో మాట్లాడతానయ్యా, నీతో మాట్లాడతాను ప్రభువా, నువ్వు నాతో మాట్లాడితే నేను వింటాను ప్రభువా, నీ వాక్యాన్ని వింటాను, నీ మాటలు వింటాను ప్రభువా. రెండవది ధర్మ కార్యాలు చేయటం మర్చిపోయావేమో. నీ తోటివాడు, నీ స్నేహితుడు, నీ బంధువు, నీ స్నేహితుడు, నీ తోటివాడు, లేకపోతే నువ్వు ఎదుట ఉన్నవాడు, నీ స్నేహితుడు, నీ సంఘవాడు, నీ విశ్వాసి ఆపదలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు సహకరించలేని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నీ స్థితిని మార్చుకో. ఆపదలో వారికి సహకరించు మనసు తెచ్చుకో. అది ప్రభువు చెప్పిన మాట. దేవునికి బేదలకి కనికరించేవాడు యెహోవా కప్పించేవాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ప్రభువారు ఈ వాగ్దానాన్ని బట్టి, వాక్యం బట్టి, అయా ఆపదలో ఉన్న వారికి సహకరిస్తారని ఒక తీర్మానం తీసుకో. దేవునికి అప్పు ఇచ్చే స్థితిలోనికి రా, దేవునికే అప్పు ఇచ్చే స్థితిలోనికి నువ్వు రా. ప్రభు అంటున్నాడు, నువ్వు చేసిన ఉపకారాన్ని నేను ప్రత్యుపకారం చేస్తాను. మూడవది, నీ స్థితి ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, తోటి విశ్వాసతో సహవాసంలో లేని స్థితిలో ఉన్నావేమో, తోటి విశ్వాసతో ప్రేమలో ఉండలేని స్థితిలో ఉన్నావేమో, తోటి విశ్వాసతో సహవాసం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. సహవాసంలో బలపడు, సహవాసం చేయడంలో బలపడు, సహవాసం చేయడంలో విశ్వాసక ఉండొద్దు, సహవాసం చేయడంలో సహనం కలిగి ఉండు, సహవాసం చేయడంలో క్రీస్తు వంటి ప్రేమను కలిగి ఉండు. ప్రభు ఖచ్చితంగా నీ సహవాసాన్ని బలపరుస్తాడు, నీ సంఘాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు తన కృపతో నింపుతాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగిలిగిన తండ్రి, సేవాధిపతి ప్రభువా, ఇగో తండ్రి వినిన వాక్యాన్ని మరుదులు నాటింపచేయండి ప్రభువా. అయా, మా ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో, మా ఎండిపోయిన స్థితిని తిరిగి పునరుజ్జీవింపచేయండి ప్రభువా. ఎండిపోయిన బ్రతుకును పునరుజ్జీవింపచేయండి, జీవముతో నింపండి ప్రభువానికి స్తోత్రాలు. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందండి. అయా, ఇగో తండ్రి వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో సంతోషం మీరు దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది మీరు దయచేయండి. వారు నీతో సహవాసం ఉండడానికి కృప చూపించండి ప్రభువా. వారు నీ కృపలో బలపరచబడడానికి సహాయం చేయండి అయ్యా. వారికి నీకు అప్పించేవారిగా తయారు చేయండి ప్రభువా. తోటి వారితో ప్రేమతో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని, వారి కుటుంబంలో ప్రతి అవసరాలు మీరు తీర్చి మీరు మహిమ పొందమని, నీ కృప చేత బలపరిచి ఆదరించమని
యేసు పరిశుద్ధ నామమున బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.